Hello students, good morning. So welcome to our fourth class from the first unit. So already మనం previous class third class చూసాము. దాంట్లో ఏమేం చూసామంటే so oxygen is liberated in the photosynthesis process and light is very essential factor for the photosynthesis process అని చెప్పుకున్నాం. రైట్, ఇప్పుడు ఫోర్త్ క్లాస్లో ఏం చూడబోతున్నామంటే మనము లీఫ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ క్లోరోప్లాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అయ్యే కంటే ముందు మనము ఒక్కసారి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూద్దాము, విచ్ ఇస్ ప్రపోజ్డ్ బై వాన్నెల్ సైంటిస్ట్. సో ఫోటోసింథసిస్లో మనకి ఏమేమి కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, క్లోరోఫిల్ కావాలి, సన్లైట్ కావాలి, సో లైట్ కూడా కావాలి, ఇజంట్ ఇట్? సో మనకి ఫైనల్గా అవుట్పుట్ ఏంటంటే C6H12O6 అంటే గ్లూకోజ్ ఏర్పడుతుంది, ఆక్సిజన్ లిబరేట్ అవుతుంది, వాటర్ కూడా లిబరేట్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇవన్నీ చూడడం జరిగింది. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ లైట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అండ్ ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్. ఇవి మూడు ఎక్స్పెరిమెంట్స్ చూద్దాం. సో ఈరోజు వచ్చేసి క్లోరోఫిల్ అనేది వెరీ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫోటోసింథసిస్. క్లోరోఫిల్ లేనట్లయితే ఫోటోసింథసిస్ జరగదు. సో క్లోరో అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో క్లోరో మీన్స్ ఎక్కడొచ్చినా కూడా గ్రీన్ కలర్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిల్ అంటే ఏంటంటే లీఫ్. సో లీఫ్లో ఉండేటువంటి గ్రీన్ కలర్ పిగ్మెంట్ కాబట్టి దీన్ని ఏంటంటే క్లోరోఫిల్ అనేసి నేమ్ చేయడం జరిగింది. సో ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది? మరి ఫోటోసింథసిస్ క్లోరోఫిల్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అంటే మరి క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందని చూసినట్టే క్లోరోఫిల్ వచ్చేసి మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక సెల్ ఆర్గానిల్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోరోప్లాస్ట్ అనుకోండి. సో ఈ క్లోరోప్లాస్ట్లో మనకి ఏంటంటే మనకి క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇక్కడ లోపల వచ్చేసి క్లోరోఫిల్ ఉంటుంది. మరి క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందని చూసినట్లయితే ప్లాంట్ యొక్క గ్రీన్ కలర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి లీఫ్ కావచ్చు, లేదంటే స్టెమ్ కావచ్చు, లేదంటే ఫ్లవర్ కావచ్చు. సో ఎక్కడైతే గ్రీన్ కలర్ పార్ట్ ఉందో అక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్లు అనేవి ఉంటాయి. సో క్లోరోఫిల్ ఇస్ ద గ్రీన్ కలర్ పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే కలర్, గ్రీన్ కలర్ సబ్స్టాన్స్ అనమాట ఇది. సో ఇది క్లోరోప్లాస్ట్ అనేటువంటి సెల్ ఆర్గానిల్లో ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ అనే సెల్ ఆర్గానిల్ ఎక్కడ ఉంటుందంటే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. So whatever it may be, so it could be root, it could be stem, it could be leaf, it could be whatever it may be. So అక్కడ మొత్తం కూడా మన క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. సో మనకి జనరల్లీ వి సీ ద పార్ట్ గ్రీన్ కలర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఆర్ ద లీవ్స్. సో ఆ లీవ్స్లో మాత్రం మనకి ఏంటంటే ఎస్పెషల్ గ్రీన్ కలర్ కనపడుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ లీఫ్ ఇక్కడ చూపించడం జరిగింది. లీఫ్ ఇలా ఉంటుంది. సో లీఫ్ యొక్క స్ట్రక్చర్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో మరి లీఫ్ని ఇలా చూస్తే ఎలా చూస్తే మనకి ఇలా కనపడుతుందని చూసినట్లయితే మనం ఏం చేయాలంటే దాన్ని అడ్డంగా కట్ చేయాలి, ఇలా అడ్డంగా కట్ చేయాలి. సో అడ్డంగా కట్ చేసిన తర్వాత పల్చడి పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా చూస్తే మనకి ఇది కనపడుతూ ఉంటుంది. సో దిస్ సెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్. సో ఇలా కట్ చేస్తే దీన్ని ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటాం. నిలువుగా కట్ చేస్తాం, ఇలా నిలువుగా కట్ చేసామనుకోండి దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడినల్ సెక్షన్. ఇలా అడ్డంగా కట్ చేసామనుకోండి దాన్ని ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటాం. సో ఇక లీఫ్ని మనం ఏం చేస్తున్నామంటే అడ్డంగా కట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ది లీఫ్. If we cut transversely, so we can see what are the inside of the leaf. ఏమున్నాయో చూద్దాం. సో మనకి లీఫ్ పైన కింద వాటర్ పోసామనుకోండి తడవదు, isn't it? It doesn't absorb any water, isn't it? సో ఎందుకు వాటర్ని అబ్జర్వ్ చేయదంటే దానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో దాట్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ద క్యూటికల్. దాన్ని ఏమంటామంటే క్యూటికల్గా చెప్పుకుంటాం. సో మనకేంటి అప్పర్ సర్ఫేస్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం లోయర్ సర్ఫేస్లో కూడా మనకి క్యూటికల్ లేయర్ ఉంటుంది. సో యూ కెన్ సీ అ రెడ్ లైన్ హియర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూటికల్. సో ఇట్స్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హోల్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీఫ్. సో లోపల ఉండే భాగాన్ని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ దాని తర్వాత చూసినట్టయితే మనకి సింగిల్ లేయర్డ్ సెల్స్ ఉంటుంది. ఒక వరుస కణాలతో ఏర్పడినటువంటి ఒక పొర ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎపిడర్మిస్గా చెప్పుకుంటాం. సో ఇన్ దిస్ డయాగ్రామ్ యూ కెన్ సీ విచ్ ఇస్ డ్రాన్ ఇన్ ద బ్లూ కలర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిడర్మిస్. సో ఇక్కడ పైన ఉంటే అప్పర్ ఎపిడర్మిస్ అంటాము, కింద ఉంటే లోయర్ ఎపిడర్మిస్ అంటాం. ఇక్కడ ఉంది చూడండి. సో కానీ ఈ ఎపిడర్మిస్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ది టిష్యూ విచ్ ఇస్ ప్రజెంట్ బిట్వీన్ ద upper epidermis and lower epidermis is called as the intermediate tissue. సో ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి మొత్తం కూడా మధ్యాంతర కణజాలంగా చెప్పుకుంటాం, ఇంటర్మీడియట్ టిష్యూ అంటాం. సో ఇంటర్మీడియట్ టిష్యూలో కూడా మళ్ళీ సెల్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మనకి
ఇక్కడ పైన ఉండేటువంటి అన్ని సెల్స్ కూడా దే ఆర్ టైట్లీ ప్యాక్డ్ టుగెదర్ అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎయిర్ స్పేసెస్ అమాంగ్ దెమ్, రైట్. ఈ సెల్స్ మధ్యలో మనకి ఎయిర్ స్పేస్ ఏమీ కనపడవు, అవన్నీ కూడా దగ్గరగా టైట్గా ప్యాక్ అయినాయి. చూడండి ఇలా ఇక్కడ మొత్తం కూడా కనపడుతుంది కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద పాలిసిడ్ పారెన్కైమల్ టిష్యూ. సో దాని కింద చూసినట్లయితే ద సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. సో అవి లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద స్పాంజీ టిష్యూ అంటాం. సో మనకి ఒక స్పాంజ్ని పట్టుకుంటే మీరు యూస్ చేసే ఎరేజర్ని పట్టుకుంటే తెలుస్తుంది, స్పాంజ్ ఇలా ఒత్తగానే లూజ్గా ఉంటుంది, ఎరేజర్ కొంచెం టైట్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే పైన వచ్చేసిన టిష్యూ ఏమో ఎరేజర్తో కంపేర్ చేయొచ్చు, కింద వచ్చిన టిష్యూ వచ్చేసేమో స్పాంజీ టిష్యూని స్పాంజీతో కంపేర్ చేయొచ్చు. స్పాంజీ టిష్యూలో మనకు వచ్చేసి ఎయిర్ స్పేసెస్ కనపడుతుంది. చూడండి గ్యాప్స్ కనపడుతున్నాయి కదా, ఈ మొత్తం కూడా ఎయిర్ స్పేసెస్. దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ స్పేసెస్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈవెన్. ఎందుకంటే మనకి ఏరియోల్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో గాలి ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, లోయర్ ఎపిడెర్మిస్ చూడండి, అప్పర్ ఎపిడెర్మిస్లో కంటిన్యూస్గా ఉండకుండా గ్యాప్స్ కనపడుతున్నాయి మనకి, ఇక్కడో గ్యాప్ కనపడుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్టోమా అంటాం వీటిని. ఈ గ్యాప్స్ని ఏమంటామంటే స్టోమా అంటాం, తెలుగులో అయితే పత్రరంధ్రాలు అంటాం. సో స్టోమా ఈజ్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ది స్టొమాటా. స్టొమాటా అంటే ఒక పత్రరంధ్రాన్ని తీసుకున్నప్పుడు స్టొమాటా అంటాము, స్టోమా అంటే ప్లూరల్ ఫామ్ని, రైట్. సో మరి దేనికి యూజ్ అవుతాయి ఈ స్టొమాటా అని చూసినట్లయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్, సో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వీటి యొక్క ఎక్స్చేంజ్కి మనకి ఈ స్టొమాటానే యూజ్ అవుతుంది. అండ్ ఫర్ ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎక్సెస్ వాటర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ది ప్లాంట్ ఇట్ విల్ బీ థ్రోన్ అవుట్ బై ది స్టొమాటా, రైట్. సో ప్లాంట్ లోపల ఉండేటువంటి ఎక్సెస్ వాటర్ అయితే అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెట్ల కింద నిలబడి చల్లగా ఎందుకు ఉంటుందంటే ఈ యొక్క ఆకుల యొక్క అడుగు భాగంలో ఈ రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుండి ఏమొస్తుంది, వాటర్ వేపర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్పిరేషన్, ఇజంట్ ఇట్. సో వేడి ద్వారా స్టొమాటో ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, రైట్. నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆల్మోస్ట్ ఆల్ సెంటర్ పార్ట్ ఆఫ్ ది లీఫ్ వీ కెన్ ఫైండ్ ద వాస్కులర్ బండిల్. సో మనకి ఇక్కడ వాస్కులర్ బండిల్ అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి మిడ్ రిబ్ ఉంటుంది కదా లీఫ్లో, ఈ మిడ్ రిబ్ని మనం అడ్డంగా కట్ చేసి ఇలా కనపడుతుంది. దట్ ఈస్ ద సెంటర్ పోర్షన్ ఆఫ్ ది లీఫ్. సో మరి దీంట్లో ఏముంటుందని చూసినట్లయితే మనకి రెండు పార్ట్స్ కనపడుతుంటాయి. సో వన్ ఈజ్ ద xylem అండ్ సెకండ్ వన్ ఈజ్ ద phloem. సో ఆల్రెడీ ఈ వర్డ్స్ రెండు కూడా మనకి 9th క్లాస్లో రావడం జరిగింది. సో xylem ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది వాటర్ అండ్ మినరల్స్ ఇన్ ద ప్లాంట్స్. సో ఇక్కడ xylem అనేది ఏం చేస్తుందంటే మామూలుగా మొక్క ఎక్కడ నుండి వాటర్ తీసుకుంటుంది, రూట్ సిస్టమ్ నుండి తీసుకొని మొత్తం కూడా నెక్స్ట్ రూట్ నుండి స్టెమ్ నుండి ఎక్కడికి వచ్చేస్తుంది, బ్రాంచెస్ నుండి ఎక్కడికి వస్తుంది, లీవ్స్లోనికి వస్తుంది. సో మరి లీవ్స్లో నుండి కూడా మరి నెక్స్ట్ లీఫ్ లామినా కూడా స్ప్రెడ్ కావాలి కదా, ఎలా స్ప్రెడ్ అవుతుందని చూసినట్లయితే ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడికి లీఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ద స్టెమ్. సో ఇక్కడ రూట్ సిస్టమ్ ఉంటుంది, రూట్ సిస్టమ్ నుండి స్టెమ్లో నుండి మిడ్ రిబ్లోకి వస్తుంది. సో ఇక్కడ మిడ్ రిబ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ లాటరల్ వెయిన్స్ ఏవైతే ఉన్నా ఇక్కడ నుండి మొత్తం లీఫ్ లామినాక్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వాటర్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో మరి ఆ వాటర్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సెంట్రల్ పోర్షన్, దస్ ద వాస్కులర్ బండిల్ ఆఫ్ ది లీఫ్. సో పై దాన్ని xylem, కిందని phloem అంటాం. xylem వచ్చేసి మనకి ఏంటంటే వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అయ్యేటువంటి టిష్యూ. సో phloem ఏం చేస్తుందంటే, సో మనకి ఇక్కడ వాటర్ మొత్తం సప్లై అయిన తర్వాత అన్ని ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది లీఫ్లో. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమే ఏర్పడుతుంది, మనకి ఫుడ్ మెటీరియల్ ఏర్పడుతుంది. వాట్ ఇస్ ద ఫుడ్ మెటీరియల్? గ్లూకోజ్. సో గ్లూకోజ్ మరి ఇక్కడే ఉండాలా, లీఫ్లోనే ఉండాలా? లీఫ్లో ఉండదు. సో ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ద ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ సర్వైవ్ అండ్ ఇట్ కెన్ స్టోర్ అండ్ ఇట్ కెన్ యూటిలైజ్ కదా. ప్లాంట్ యూటిలైజ్ కావాలంటే ఇక్కడే ఉంటే యూటిలైజ్ కాదు, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఇక్కడికి, వేర్ ఎవర్ ద రిక్వైర్మెంట్. సో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి కంపల్సరీ కూడా ఆ యొక్క గ్లూకోజ్ అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మరి ఏ టిష్యూ ద్వారా వెళ్తుందని చూసినట్టయితే మనకి ఇక్కడ phloem అని చెప్పాను కదా, ఈ phloem ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క తయారైనటువంటి ఫుడ్ అనేది మొత్తం కూడా సప్లై కావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ది లీఫ్, టిఎస్ఎఫ్. ఈ క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పార్ట్లో ఉంటుందని కనుక్కున్నాం, రైట్. ఈ క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూసినట్లయితే క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి డిస్క్ షేప్లో ఉంటుంది. సో రైట్, మీరు ఇలా విసిరేస్తుంటారు డిస్క్, ఆ డిస్క్ షేప్లో ఉంటుంది. సో ఈ క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 3 లేయర్డ్ 3 పొరలు ఉంటాయి. దీని చుట్టూ కూడా మనకి ఏంటంటే 3 పొరలతోటి ఆవహించి ఉంటుంది. సో దిస్ ద ఫస్ట్ లేయర్, దిస్ ద సెకండ్ లేయర్, దిస్ ద థర్డ్ లేయర్. సో ఇక్కడ చూసినట్లయితే నేను 2 లేయర్సే గీయడం జరిగింది, ఇక్కడ థర్డ్ లేయర్ గీయలేదు.
సో మరి థర్డ్ లేయర్ ఎక్కడికి పోయిందంటే థర్డ్ లేయర్ దీని చుట్టూ ఏవైతే 2 లేయర్స్ ఉన్నాయో అలా ఉండకుండా ఏంటంటే ఇది లోపలికి వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఉంటుంది థర్డ్ లేయర్ వచ్చేసి, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మనకి సో దీస్ ఆర్ ద 2 లేయర్స్, సో దీస్ ఆర్ ద లేయర్స్. సో మరి థర్డ్ లేయర్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో దీస్ స్ట్రక్చర్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రానమ్. Plural is the grana. This is singular and grana is the plural form. This is the singular form. So grana ఏంటంటే మనకి ఇక్కడ these are the sac-like structures which are present inside the chloroplast. సో థర్డ్ లేయర్ ఏం చేస్తుంది మనకి sac-like structures అని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో these sac-like structures are known as the grana. Singular వచ్చేసి granum గుర్తుపెట్టుకోండి. So I am taking this granum here. So assume that this is the grana. So few granum together they form the grana. So grana form చేస్తూ ఉంటాయి. So they are like a stack of books. సో బుక్స్ అన్ని కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పేరుస్తుంది, దాన్ని ఏమంటామో స్టాక్ అంటాం. సో ఇక్కడ గ్రానా మొత్తం కూడా ఒక స్టాక్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఒకదానిపైన ఒకటి ఉంది కదా, దిస్ స్టాక్ ఆఫ్ గ్రానమ్ ఈజ్ నోన్ యాజ్ అ గ్రానా థైలకాయిడ్. సో దీన్ని ఏమంటామంటే గ్రానా థైలకాయిడ్ అంటాం. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్ వచ్చేసి 3 లేయర్లో ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ 2 లేయర్స్ ఉంటాయి. సో థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటంటే సాక్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది లోపల వైపు. దీస్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ ద గ్రానమ్ అండ్ స్టాక్ ఆఫ్ ది గ్రానా ఆర్ నోన్ యాజ్ ద గ్రానా థైలకాయిడ్ అంటాం దీన్ని. And whole the rest of the part, a part of this granum is known as the stroma. దీన్ని ఏమంటామంటే స్ట్రోమా. దీన్ని ఏమంటామంటే స్ట్రోమా అంటాం. స్ట్రోమా కూడా ఇక్కడ మనకి స్టాక్ ఆఫ్ స్ట్రోమా లామిల్లే ఫామ్ చేస్తుంటాయి. దీన్ని ఏమంటామంటే స్ట్రోమా థైలకాయిడ్ అంటాం. దీన్ని స్ట్రోమా థైలకాయిడ్గా చెప్పుకుంటుంటాం. సో మనకి రెండు ఇక్కడ గ్రానా థైలకాయిడ్, ఇది వచ్చేసి స్ట్రోమా థైలకాయిడ్. సో ఈ గ్రానా థైలకాయిడ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో క్లోరోఫిల్ అనేది కంపల్సరీ కావాలని చెప్పాను. సో ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుందంటే ప్లాంట్లోని గ్రీన్ కలర్ పార్ట్స్లో మనకేంటి సెల్స్లో ఉంటుంది. సెల్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్లోని ఏ భాగంలో ఉంటుందంటే ఈ గ్రానా థైలకాయిడ్ లేదంటే గ్రానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ది పార్ట్ వచ్చి స్ట్రోమా ఉంటుంది. ఈ స్ట్రోమాలో కూడా మనకి ఏంటంటే ఇది కూడా ఎసెన్షియల్, బట్ ఇట్స్ కలర్లెస్ సబ్స్టాన్స్. సో ఇది కలర్ ఉండదు దీంట్లో. మరి దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే ఫోటోసింథసిస్ జరగాలంటే కంపల్సరీ కొన్ని ఎంజైమ్స్ అనేవి కావాలి. సో ఎంజైమ్స్ అన్నీ కూడా ఎంజైమాటిక్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే స్ట్రోమాలో జరుగుతూ ఉంటుంది, రైట్. సో మనకి ఈ క్లోరోప్లాస్ట్లో మనకి క్లోరోఫిల్ ఉంటుంది. ఇది ఫోటోసింథసిస్ కావాల్సినటువంటి పిగ్మెంట్ అని చెప్పడం జరిగింది. సో మరి ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో అది తీసుకొని మన జేబులో లేకుండా మన మొహానికి మొత్తం రాసుకున్నాం అనుకోండి, మనం కూడా ఫోటోసింథసిస్ జరుపుకుంటామా? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ బాగా పనిచేయాలంటే CPU కావాలంటే CPU తీసుకుని తన మీద పెట్టుకుని మనం కంప్యూటర్ లాగా పనిచేస్తామా? పనిచేయం. ఎందుకంటే ఆ CPUలో ఉండే ప్రాసెసర్తో పాటు దానికి ఇంకా సపోర్టివ్ హార్డ్వేర్ చాలా ఉంటుంది. సో మానిటర్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మౌస్ కావచ్చు, లోపల ఉండే ర్యామ్ కావచ్చు, రామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానికి అన్ని సపోర్టివ్గా ఒక సిస్టమ్ లాగా ఉంటేనే ఆ కంప్యూటర్ అనేది పనిచేస్తుంది. ఏదో ప్రాసెసర్ ఒకటి తీసుకొని నేను జేబులో వేసుకొని నేను కూడా కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ నాట్ సో, ఇజంట్ ఇట్? సో ఇన్ ద సేమ్ వే ఈ క్లోరోఫిల్ ఒక్కటే మన దగ్గర ఉంటే మనం కూడా ఫోటోసింథసిస్ జరుపుకోం. ఎందుకంటే క్లోరోఫిల్ నాట్ ఓన్లీ ద పిగ్మెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో దానితో పాటుగా మోర్ దెన్ 400 పిగ్మెంట్స్ అనేవి కూడా ఒక సిస్టమ్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అన్నీ కూడా ఒక సిస్టమ్ లాగా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది, ఇజంట్ ఇట్? మైండ్ ఇట్, రైట్. సో ఇక్కడ క్లోరోఫిల్తో పాటుగా ఇంకా మనకి క్లోరోఫిల్లో రకరకాల క్లోరోఫిల్ ఏ ఉంటుంది, క్లోరోఫిల్ బి ఉంటుంది, వీటితో పాటు ఇంకా రకరకాల పిగ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫోటో సిస్టమ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఫోటోసింథటిక్ సిస్టమ్, PS అంటాం దాన్ని. సో దీంట్లో కూడా 2 రకాల సిస్టమ్స్ ఉంటాయి. PS1 ఉంటుంది, PS2 ఉంటుంది. సో వీ షుడ్ నాట్ గో ఇన్ డీటెయిల్. సో ఇఫ్ ఐ గో దాట్ సో యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో జస్ట్ రిమెంబర్ దాట్ మనకి క్లోరోప్లాస్ట్ 2 లేయర్స్తో ఉంటుంది. సో 2 లేయర్స్ బయట ఉంటాయి. థర్డ్ లేయర్ వచ్చేసి చిన్న సాక్స్, చిన్న రూమ్స్ లాంటివి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో వీటిని వచ్చేసి గ్రానమ్ అంటాము. సో ఇవన్నీ కూడా స్టాక్ లాగా ఉంటుంది, గ్రానమ్ థైలకాయిడ్ అంటాము, రైట్.
సో వీటిలో మనకి ఏంటి క్లోరోఫిల్ ఉంటుంది. సో ఇవి గ్రానం థైలకాయిడ్ కాకుండా రెస్ట్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి స్ట్రోమా అంటాము. స్ట్రోమా ఇట్స్ కలర్లెస్ సబ్స్టాన్స్. ఇది కూడా ఏంటంటే లామిల్లేలు ఉంటాయి, స్ట్రోమా లామిల్లే ఉంటాయి, అంటే సన్న పూసల లాంటి నిర్మాణం లామిల్లే అంటాం, పలుచటి రేకుల వంటి నిర్మాణం. సో వీటన్నిటిని కలిపి మేము స్టాక్ ఆఫ్ లామిల్లే ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రోమా థైలకాయిడ్. సో స్టాక్ అంటే తెలుసు కదా, బుక్స్ ఒకదానిపైన ఒకటి పెడితే అలా కట్టలాగా ఉంటుంది, దాన్ని స్టాక్ అంటాం అనమాట. రైట్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి డయాగ్రామ్ ఇచ్చేసి ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి, ఈ పార్ట్ ఏంటి అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, సో ఫోటోసింథసిస్ ప్రాసెస్కి క్లోరోఫిల్ అనేది ఇంపార్టెంట్. ఈ క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ అనేటువంటి సెల్ ఆర్గానిల్స్లో ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఏంటంటే గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో, ఆ ప్లాంట్ యొక్క ఆ పార్ట్లో ఈ క్లోరోప్లాస్ట్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మనం అదేవిధంగా లీఫ్ యొక్క స్ట్రక్చర్ చూసాం. సో లీఫ్లో స్ట్రక్చర్ పైన వచ్చేసి కింద వచ్చేసి క్యూటికల్ లేయర్ ఉంటుంది. సో తర్వాత అప్పర్ ఎపిడెమిస్ ఒక లేయర్లో ఉంటుంది, లోయర్ ఎపిడెమిస్ ఉంటుంది. సో అప్పర్ ఎపిడెర్మిస్లో ఎలాంటి గ్యాప్స్ ఉండవు, లోయర్ ఎపిడెర్మిస్లో మాత్రం గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ని ఏమంటామంటే స్టోమా అంటాం. సో ఈ గ్యాప్స్ నుండి ఏంటంటే మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క స్టొమాటాకు అటువైపు ఇటువైపు ఏంటంటే గాడ్ సెల్స్ ఉంటాయి. ఈ గాడ్ సెల్స్ అనేవి ఆ యొక్క స్టొమాటాని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడము చేస్తూ ఉంటాయి. సో ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా దీని ద్వారా అవుతూ ఉంటుంది. సో మధ్యలో వచ్చేసి మొత్తం కూడా పారెంకైమల్ టిష్యూ ఉంటుంది. సో వన్ ఇస్ ద పాలిసిడ్ పారెంకైమల్ టిష్యూ, సెకండ్ వన్ ఇస్ ద స్పాంజీ పారెంకైమల్ టిష్యూ. నెక్స్ట్ మధ్యలో వచ్చేసి వాస్కులర్ బండ్ ఉంటుంది, దానిలో జైలం ఉంటుంది, ఫ్లోయం ఉంటుంది. జైలం వచ్చేసి వాటర్ మినరల్ సప్లైకి, నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోయం వచ్చేసి గ్లూకోజ్ సప్లైకి ఉపయోగపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది లీఫ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ స్పాన్స్ అండ్ ది వేరియస్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది పర్టికులర్ సెక్షన్. రైట్, నెక్స్ట్ వచ్చేసి క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చూసాము. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అనేవి 3 లేయర్స్ ఉంటాయి, బయట 2 లేయర్స్ ఉంటాయి, డిస్కాయిడ్ షేప్లో ఉంటుంది. సో థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఏంటంటే సాక్లెస్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తూ ఉంటుంది. సో స్టాక్ ఆఫ్ దో సాక్స్ ఇస్ నోన్ యాజ్ గ్రానథైలకాయిడ్ అంటాము. సో ఈ గ్రానంలో ఏంటంటే మనకి క్లోరోఫిల్ అనే సబ్స్టాన్స్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ద క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అలాంగ్ విత్ దిస్ చాలా సబ్స్టాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సిస్టమ్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అలా సిస్టమ్ ఫామ్ చేసేదాన్ని మామూలుగా ఫోటోసింథటిక్ సిస్టమ్ 1, ఫోటోసింథటిక్ సిస్టమ్ 2గా చెప్తూ ఉంటాము. సో క్లోరోఫిల్లో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, క్లోరోఫిల్ బి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే క్లోరోప్లాస్ట్లో ఉండడం జరుగుతుంది. సో వీటి ద్వారా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్?